హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి చేపల పులుసు అనమాట. సో సింపుల్గా ఇంట్లో చేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ తోటే మనం చేపల పులుసు సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను. నేను చేసే ఈ స్పెషల్ మసాలాలో యాడ్ చేస్తే కనుక మన చేపల పులుసుకి మరింత టేస్ట్ అనేది వస్తుంది. మన ప్రియాస్ కిచెన్ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా ఈ చేపల పులుసుని ఎలా చేయాలో చూసిద్దాం పదండి. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అనేటివి యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 kg చేప ముక్కల్ని విత్ హెడ్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఏ ఫిష్ అయినా పర్లేదు, నీట్గా వాష్ చేసి పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో నెక్స్ట్ అరచెక్క నిమ్మరసం కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ రుచికి తగినంత సాల్ట్, అంటే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ల కారపొడి ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా 1/2 టేబుల్ స్పూన్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా చేప ముక్కలకి పట్టే విధంగా మంచిగా మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో మెల్లిగా కలుపుకోండి, లేకపోతే చేతికి ముళ్ళు అనేవి గుచ్చుకుంటాయి. సో నెక్స్ట్ మనం ఫిష్ మసాలా రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ చిన్న సొంటి ముక్క వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో. ఇందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ ఇలా చిన్న చిన్నవి వేసుకొని కూడా ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ చిన్న లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని వీటిని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఒక పెద్ద ఉల్లిగడ్డను కూడా ఇలా కాల్చుకొని మనం పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో దీంతో మనకి చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక 40 నుంచి 30 గ్రామ్, అంటే 30 నుంచి 40 గ్రాముల వరకు చింతపండును కూడా వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఫిషెస్ కర్రీ చేసుకొని తగ్గట్టుగా వెడల్పాటి గిన్నెను పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని లవంగం, యాలక్కాయ ఇందులోకి వేసుకొని 1 టీ స్పూన్ సాజీర, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ గసగసాలు వేసుకొని వీటిని చక్కగా దోరగా మీడియం ఫ్లేమ్లో ఎర్రగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా, అంటే సన్నంగా కట్ చేసుకుని వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా మనం వేయించుకోవాలన్నమాట. ఎంత బాగా వేగితే మనకి ఫిష్ కర్రీ అనేది అంత బాగుంటుంది. సో వీటిని మీడియం ఫ్లేమ్లోనే మనం చక్కగా ఎర్రగా దోరగా వేయించుకోవాలి. ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్దే వాడుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని పసుపు కూడా ఆయిల్లో వేగే వరకు మనం చక్కగా ఒక 2 మినిట్స్ వేయించుకున్నామంటే చక్కగా వేగిపోతుంది. సో నెక్స్ట్ మనం ఇందులోకి ముందుగా మనం ఉల్లిపాయని కాల్చుకున్నాం కదా, సో దాన్ని ఇలా పేస్ట్ చేసుకొని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఇది ఆల్రెడీ మనం కాల్చుకున్నాం కాబట్టి మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా వెడల్పాటి గిన్నెనే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే ఫిషెస్ మనకి ఈజీగా కలిపొస్తుంది అండ్ ఫిష్ కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ మనం ఫిషెస్ ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు రసంని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని నెమ్మదిగా మనం కలుపుకోవాలన్నమాట. ఇది ఆల్రెడీ ఉడికిన ఫిష్ కాదు కాబట్టి మనం నార్మల్గా కలుపుకోవచ్చు, కానీ ఉడికిన తర్వాత ఇలా అస్సలు కలపరాదు. సో ఇప్పుడే మనం కింది నుంచి వెళ్ళి తీస్తూ వేస్తూ మన ఫిషెస్ అనేటివి చక్కగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోకి మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, సో మెంతులు, ధనియాలు అని, సో అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కారం, ఉప్పు కూడా అన్నీ సెట్ అయ్యా లేదో తెలుసుకొని, సో కారం ఏమైనా తక్కువ ఉన్నా, ఉప్పు ఏమైనా తక్కువ ఉన్నా మనం ఈ స్టేజ్లోనే కారం, ఉప్పు కూడా సెట్ చేసుకొని మనం ఈ కర్రీ అనేది ఉడికించుకోవాలి. ఫిషెస్ అంతా కూడా మన ప్యాన్కి ఈవెన్గా సెట్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. జస్ట్ 15 మినిట్స్ అండి, అంతే. మనకి ఫిషెస్ అనేటివి ఈజీగా ఉడికిపోతాయి. మనకి చికెన్ ఉడకాల్సిన అవసరం అంతా టైం పట్టది. ఫిషెస్ అయితే ఒక 15 మినిట్స్లో ఉడికిపోతాయి. ఎక్కువసేపు కూడా ఉడికించాల్సిన అవసరం లేదు.
సో మూత తీసిన తర్వాత మరి చికెన్ కలిపినట్టు కలపకండి. జస్ట్ ఇలా నేను చూపించిన విధంగా ఫిషెస్ అనేటివి మనం నెమ్మదిగా కలుపుకోవాలి. చూసారా, మనకు ఫిష్ అనేది కూడా మనకి ఉడికిందా లేదా అనేది చూస్తుండగానే అర్థమైపోయి ఉంటుంది కదా. సో మనకి సూప్ అనేది గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చింది కదండి. మనం ఇలా ఉల్లిగడ్డని కాల్చి ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం ద్వారా మనకి గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను చేసిన మసాలాలు మిస్ చేయొద్దు, తప్పకుండా వేయండి. అండ్ ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అయిన చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది కదండి. చూసారు కదా ఎంత ఈజీగా, చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు అనమాట. చూసారు కదా మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూస్తుండగానే నాకైతే టెంప్ట్ అయిపోతున్నాను అయితే ఎప్పుడెప్పుడు తినాలా అనేసి. సో చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా యమ్మీగా కూడా ఉంది. సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ప్రియాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.